శ్రీకాకుళం జిల్లా టెక్కలి రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు నిప్పులు చెరుగుతున్నారు. భారతి స్కూల్ నిర్వాహకులు తనను మోసం చేశారంటూ మండిపడుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం అనుమతులు లేని కారణంగా మూత వేసిన స్కూల్ తెరుస్తామని చెప్పారన్నారు. తీరా చూస్తే మదర్ తెరిసా స్కూల్లో జాయిన్ అయిన అమ్మని బలవంత పెడుతున్నారని ఆరోపించారు. స్కూల్కి పర్మిషన్ లేని విషయం కప్పిపుచ్చి ఎన్ని రోజులు ఆగి ఇప్పుడు మూత వేయడం దారుణమని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా మాకు న్యాయం జరిగేలా విద్యాశాఖ మంత్రి చొరవ చూపాలని వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా శ్రీకాకుళం ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. రవీంద్ర భారతి స్కూల్ సీజ్ చేసిన విషయం మనకి తెలిసిందే. అయితే నేటికి సుమారు 15 రోజులు గడిచినప్పటికి కూడా అక్కడ విద్యాలయాలు అయితే ప్రారంభమైపోయేవి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు అయితే పాఠశాలలో కూడా పూర్తిగా పుస్తకాలు అన్ని పంపిణీ జరుగుతూ క్లాసులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇటు ప్రైవేటు పాఠశాలలో కూడా ఈ విద్యార్థులకి అయితే పాఠశాలలు ప్రారంభమైపోయిన పరిస్థితి ఉన్నప్పటికి కూడా ఇక తల్లిదండ్రులు గత కొద్ది రోజులుగా యాజమాన్యాన్ని అడిగి మా విద్యార్థుల పరిస్థితి ఏంటంటూ మొరపెట్టుకుంటే వాళ్ళు ఓపెన్ అవుతుందంటూ అలాగ దాటవేసి ఈ రోజు అయితే దారుణంగా వేరే ప్రైవేటు కళాశాలకి తీసుకొచ్చి ఇక్కడ మీ విద్యార్థుల్ని చదివించుకోండి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇటు చూసుకుంటే పూర్తిగా కూడా ఈ యొక్క విద్యాలయం కార్పొరేట్ విద్యాలయం అవుతూ అటు అక్కడ రెంట్ కూడా కట్టకుండా ఉన్నారని కూడాను కొంత సమాచారం ఉంది. అయితే చూసుకుంటే పూర్తిగా ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరం 10th క్లాస్కి వచ్చిన విద్యార్థుల పరిస్థితి ఏంటి అంటూ కూడా తల్లిదండ్రులు చాలా ఆవేదన చెందుతారు. ఒక విద్యార్థి తండ్రి ఇక్కడ ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీ పాప ఇప్పుడు 10th క్లాస్కి వచ్చింది కదా, అయితే ఇప్పుడు ఏంటి పరిస్థితి? మీరు బాగా ఇప్పటికే ప్రిపేర్ అయి ఉంటారు. అయితే మీరు 10th క్లాస్ సంబంధించిన బుక్స్ అన్ని కూడా కొనుగోలు చేశారా? అది మా పాప అయితే 10th క్లాస్ కాదండి, 3rd క్లాస్కి వచ్చింది. పెద్ద పాప 1st స్టాండర్డ్, చిన్న పాప. ఇప్పుడు ఒక్కొక్కరు సమస్యలు ఒక్కొక్కలాగా ఉన్నాయి. ఇప్పుడు 10th క్లాసు 9th క్లాసు వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు వేరేగా సఫర్ అవుతున్నారు, మరి క్లాసులు పోయినాయి అని చెప్పేసి. ఇప్పుడు మా సమస్య ఏంటంటే మా పిల్లల్ని వేరే దగ్గర జాయిన్ చేయాలి అని అంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ చేసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు దీన్ని అరుచుగా తీసుకొని డిమాండ్ చేస్తున్నారు అనమాట. ఫీజుల పరంగా డిమాండ్ చేస్తున్నారు, ఎలాగైనా మా స్కూల్లో జాయిన్ అవుతారు అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అవి అయితే ఆ ఫీజులు అయితే మేము కట్టలేని స్థితిలో ఉన్నాం. ఒకవేళ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి మేము జాయిన్ చేద్దాము అని అనుకుంటే వాళ్ళు ఇమీడియట్గా హెచ్ఎం గారు ఏమంటున్నారంటే టీసీలు తీసుకురాయండి, మేము అడ్మిషన్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళ ప్రాసెస్ ఆ విధంగా ఉంది. ఇప్పుడు టీసీల కోసం వీళ్ళకి అడిగితే లోపల రికార్డ్స్ అన్నీ ఉండిపోయి సీల్ వేస్తారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. టీసీలు తేకపోతే వాళ్ళు జాయిన్ చేసుకోవట్లేదు. మా పిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. ఎంఈఓ గారు కూడా కలవడం జరిగింది. ఎంఈఓ గారు ఏమన్నారంటే మేము ఒకవేళ రికార్డు చూసి టీసీలు కానీ ఇవ్వకపోతే స్పెల్లింగ్లు మిస్టేక్ వచ్చి డేట్ ఆఫ్ బర్త్లు కూడా తప్పు అయినట్టయితే మీరు పిల్లల లైఫ్లు పోతాయి అని చెప్పేసి ఎంఈఓ గారు అన్నారు. మరి ఎంఈఓ గారికి ఇవాళ ఫోన్ చేయడం కూడా జరిగింది, కొంతమంది ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు వేరే డ్యూటీలో పర్పస్లో ఉన్నారని చెప్పేసి నేను సాయంత్రం 5:30కి వస్తానని మాట ఇచ్చారు ఎంఈఓ గారు. మరి సాయంత్రం వస్తే ఎంఈఓ గారు కలిస్తే మా టీసీ సంగతి ఏమి వీళ్ళు ఇస్తారా లేకపోతే వాళ్ళు ఇస్తారా, రవీంద్ర భారతి యాజమాన్యం ఇస్తుందా అనేది మాకు క్లారిటీగా తెలుస్తుంది. కాబట్టి ఈ సమస్యని ఏ విధమైన సరే మీ మీడియా సోదరుల త్వరగా మాకు ఈ పరిష్కారం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. స్కూల్లో ఏం చెప్పారు అంటే ఈ సంవత్సరం అక్రిడేషన్స్ లేవు, మేము వేరే స్కూల్లో మెర్జ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు ఇన్ఫార్మ్ చేశారండి. కానీ ముందంతా కూడా మా స్కూల్ ఉంటుంది అని చెప్పేసి పేరెంట్స్ దగ్గర నుంచి అందరి నుంచి డబ్బులు ఆల్రెడీ గత 3 ఏళ్ళుగా రికగ్నైజేషన్ లేకపోవడం కారణంగానే 3 ఏళ్ళుగా రికగ్నైజేషన్ లేదు, కానీ ఉంది అని చెప్పేసి ఒక సంస్థ ఒక బ్రాండ్ ఇమేజ్ చూపించుకొని రన్ చేస్తున్నారు. వాళ్ళకి రికగ్నిషన్ లేదు, అక్కడ వాళ్ళకి కూడా పేమెంట్స్ కూడా క్లియర్గా రెంటల్ అగ్రిమెంట్ కూడా క్లియర్గా లేవు. ఉన్నాయి మా పేమెంట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అడిగితే పేరెంట్స్ అందరూ గట్టిగా అడిగితే మాకు లేదండి, మిగతా వాళ్ళందరూ పొలిటికల్ ప్రాబ్లమ్ చేసేసి మాకు ఆపించేస్తున్నారని మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఇప్పుడు 700 మెంబర్స్ స్టూడెంట్స్ స్ట్రెంత్ స్కూల్ అండి. మా పిల్లలు మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు సడన్గా మేము మానేస్తే వేరే స్కూల్కి వెళ్తే వాడు ఎంత ఫీజు అంటే అంత ఫీజు పట్టుకుని మేము జాయిన్ అవ్వాలి. మేము ఎక్కడికి వెళ్తాం? పేరెంట్స్ ఇలాగ సగం ఇన్ఫర్మేషన్ కొని నడి రోడ్డు మీద పేరెంట్స్ కోసం ఎంతవరకు మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? ఒకటి మాకు స్టూడెంట్స్కి ఏదో ఒక స్కూల్ క్లియర్గా ఫీజు పేమెంట్ చేసాం, మా ఫీజులు మాకు రిటర్న్ బ్యాక్ చేయాలి. స్టూడెంట్లకి ఇన్ టైంకి స్టడీలు కాంటాక్ట్లు ఏవైతే ఉన్నాయో టీసీలు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఇవ్వాలి. కొంతమంది పేరెంట్స్కి బుక్స్ ఫీజులు కౌంట్ చేశారు, బుక్స్ ఫీజు కూడా మాకు బ్యాక్ రావాలి. వెంటనే విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ దీనిపై చర్యలు తీసుకోకపోతే ఇంకా మరికొంతమంది విద్యార్థులు భలే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే చూసుకుంటే చాలా భవనాలు ఉంటాయి, ఆ భవనాలకి ఎటువంటి అనుమతులు ఉండవు. ఆ భవనాలు టెంపరీ భవనాలు ఉంటాయి. చూసుకుంటే కొన్ని దగ్గర రేకుల షెడ్లలో కూడా విద్యార్థుల్ని ఈ యొక్క
ఎవరైతే ప్రైవేట్ యాజమాన్యాలు ఉన్నాయో మోసం చేస్తూ మా యొక్క స్కూల్లో బాగా చెప్తామంటూ కూడా మోసం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వెంటనే దీనిపై చర్యలు తీసుకోకపోతే ఇటువంటి పాఠశాలల వల్ల పూర్తిగా కూడా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ కృష్ణమూర్తితో గిరీశ్వర్, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం.